ఈరోజు మన ప్రియతమ నాయకులు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన గూడూరు పట్టణంలోని జామియా మసీదులో ఇఫ్తియార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ముస్లిం సోదరుల తరఫున సునీల్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన సునీల్ అన్న ముస్లిం మైనార్టీల పక్షపాతి. ఎందుకంటే గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన గూడూరు పట్టణంలో ఉన్నటువంటి షాదీ మంజిల్ నిర్మాణానికైతేనేమి, అలాగే మసీదుల మరమ్మతులకు, అలాగే శ్మశానాల మరమ్మతులకు అనేక నిధులను విడుదల చేశారనేసి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మసీదుల ఇమాంల మౌజల్ల గౌరవ వేతనాలను పెంచి, అలాగే మసీదుల మరమ్మతులకు అయ్యే ఖర్చుల గురించి మన మైనార్టీ శాఖ మార్చులు ఎన్ఎండి ఫరూక్ గారితో కూడా మాట్లాడారనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నమస్కారాలు. చాలా సంతోషం ఉంది. ఈ మాసం వరాల మాసం, శుభాల మాసం. అందులో ప్రత్యేకంగా ఈరోజు 27వ ఉపవాస దినం. చాలా పెద్దది, చాలా ప్రత్యేకతమైనటువంటి ఉపవాస దినం ఈరోజు. ఈ సందర్భంగా మన సోదర సమానం అంటే ముస్లిం సోదరులకందరికీ సోదరుడు మన పాసం సునీల్ కుమార్ గారు. మేమంతా ఆయన్ని సోదరుడు అనే భావిస్తాము. ఆయన ఈరోజు ఇఫ్తియార్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ ఒక్క పొద్దు ఉన్న వాళ్ళకి ఒక ఖర్జూరం ఇచ్చిన 700 ఖర్జూరాలు పెట్టినటువంటి పుణ్యం లభిస్తుంది. అలాంటిది ఈరోజు దాదాపు 400 మంది ఒక్క పొద్దున ఉన్నటువంటి వాళ్ళు హాయిగా హ్యాపీగా ఈరోజు ఇఫ్తియార్ స్వీకరించాడు. కానీ అనివార్య కారణాల వల్ల ఆయన రాలేదు. ఆయన మనసంతా ఇక్కడే తప్పిస్తుంది, కానీ రాలేకపోయారు. ప్రత్యేకంగా ముస్లిం సోదరులందరికీ నిలపమన్నారు. మరి ఒక సమయంలో వచ్చి అందరినీ కలుస్తారు. ఒక మంచి మనస్సున్నటువంటి వ్యక్తి. అందులో మనవాడు మన గూడుల్లో మన కళ్ళ ముందు పుట్టి పెరిగి అంత మమేకమైనటువంటి వ్యక్తి. ఆయన నిజంగా ఆయన మనసు నిరుపేద బడుగు బలహీన మైనార్టీ వర్గాలంటే అత్యంత అభిమానం, ఆప్యాయత చూపించే ఎమ్మెల్యే అని చెప్పడంలో సందేహం లేదని చెప్పి సమూహంగా తెలియజేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఇఫ్తియార్ విందు ఈ జామియా మసీద్లో జరుపుకునే కారణం వల్ల అయినా వచ్చి రేపు కానీ ఈరోజు రాత్రికైనా అందరినీ మా ముస్లిం సోదరులు అందరినీ కలుస్తారు. ఈరోజు కాకుండా రేపు పొద్దున్న రేపు సాయంత్రం అందరినీ కలిసిపోతారు. ఆయన ఇచ్చిన దానికి మా ముస్లిం సోదరులు ఒక్కొక్కటి రోజు ఇఫ్తియార్ విందు ఎంతో గొప్ప విషయం. ఆయన ఆరోగ్యాలతో చల్లని పెట్టాలని. ముందుగా మా ముస్లిం సోదరులందరూ కూడా 27వ దిన ఉపవాస దిన శుభాకాంక్షలు. రంజాన్ మాసం స్టార్ట్ అయ్యి ఈరోజుతో 27వ రోజు పూర్తయింది. ఇది చాలా పవిత్రమైన రోజు. అయితే ముస్లిం సోదరులకి అందరూ రంజాన్ శుభాకాంక్షలు చెప్తారు. అయితే మా ఎమ్మెల్యే గారు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక మంచి రోజు ముస్లిం సోదరులకి ఉండివ్వాలని చెప్పని ఆయనకు ఆలోచన రావడం, ఆ తర్వాత మా రహీం గారితో చర్చించి ఈరోజైతే బాగుంటుందని ఈరోజు గూడూరులో అతిపెద్ద మసీదైన జామా మసీదులో విందు ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు మతరహితంగా హిందువులకైనా క్రిస్టియన్స్కైనా ముస్లిమ్స్కైనా ఎవరి పర్వదినాన వాళ్ళకి ఒక మంచి ఏర్పాటు చేస్తారు. ఈరోజు ముస్లింకి రంజాన్ మాసం వచ్చినప్పుడు ఇఫ్తార్ ఏర్పాటు చేస్తే, క్రిస్టియన్స్కి ప్రీ క్రిస్మస్ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా హిందువులకి సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని లేదా దసరా సంబరాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరిని కూడా సమానంగా చూసే దృష్టి మా శాసనసభ్యుల వారిది. వారు అందరితో కలివిడిగా ఉంటారు. అయితే ఈరోజు యాక్చువల్గా ఇక్కడ ఆయన ఇందులో పాల్గొనాల్సి ఉంది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల బయట వెళ్ళి రాలేకపోయాడు. దానికోసం ముస్లిం సోదరులందరికీ ఆయన తరఫున కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పి తెలియజేయడం జరిగింది. మన రంజాన్ మాస శుభాకాంక్షలు. ఈ రంజాన్ మాసంలో చాలా పవిత్రమైన దినాలు. చాలా పవిత్రంగా ముస్లిం సోదరులందరూ ఒక్క పొద్దులని అల్లాని ప్రార్థిస్తుంటారు. ఈ
శుభదినంలో మా ఎమ్మెల్యే గారు ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఇవ్వాలని అనుకుని ఆయన ఈరోజు ఇఫ్తార్ విందు జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయాడు. రాకపోయినా ఆ అల్లా కృప ఎప్పుడూ ముస్లిం సోదరులకి మా ఎమ్మెల్యే గారికి ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ఈరోజు రంజాన్ పవిత్ర 27వ దినం రోజున ఒక కుల మతాలకు అతీతంగా ఈ రంజాన్ పండుగ రోజు అందరినీ పిలిచి గూడూరు పట్టణంలో ఉండే ప్రముఖులందరినీ పిలిచి ఇక్కడ ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనే అదృష్టాన్ని కల్పించిన మా మిత్రులు రియాజ్ గారికి, రహీం గారికి, సద్దాం గారికి, అదేవిధంగా వాళ్ళ మిత్ర బృందానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అయితే ఈరోజు మా పెద్దలు, మా ఎమ్మెల్యే గారు గూడూరు పట్టణం అంటే ఎంతో ప్రత్యేకత చూపించేటువంటి మంచి మనసున్న వ్యక్తి మన ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ గారు. ఈరోజు కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయినారు. ఆ లోటును ఎవరం పూడ్చలేం. కానీ ఇక్కడ మా రహీం గారికి ఫోన్ చేసి, అన్న అందరూ కూడా ఈరోజు ఇఫ్తార్ విందులో పాల్గొని ఇక్కడ అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పడం జరిగింది. ఈ అవకాశాన్ని గూడూరు పట్టణ ప్రజలందరే కాకుండా గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అల్లా ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఒక సంవత్సరంలో 12 నెలల్లో అతి ముఖ్యమైన పవిత్రమైన నెల రంజాన్ మాసం. ఆ నెలలో కూడా అతి పవిత్రమైన రోజు ఈరోజు 27వ దినం. అలాంటి ఈరోజు మా ప్రియతమ నాయకులు పాసం సునీల్ కుమార్ గారు, శాసనసభ్యులు ఈరోజు ఒక మంచి ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయించి మమ్మల్ని అందరినీ ఒక దగ్గర చేర్పించినందుకు ఆయనకి ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే గత రంజాన్ నెలలో గత సంవత్సరంలో వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు అయిపోవాలని చెప్పి ఆయన గురించి దువా చేయడం జరిగింది. అదేవిధంగా అల్లా దయతో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై ఈసారి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్గా మాకు విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యేగానే ఈరోజు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉండింది, కానీ ఆయన అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. అలాగే ఈ రంజాన్ నెలలో మరొకసారి ముస్లింలంతా ఒక దువా చేయడం జరిగింది. రాబోయే ఒక సంవత్సరంలో ఆయన మినిస్టర్గా కూడా అవ్వాలని చెప్పి మేము భావించుకుంటూ అల్లాని దువా చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఎంత అభివృద్ధి జరిగినా కానీ ముస్లిం సమాజంలో కూడా కొంత అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఈ జామియా మసీదు గూడూరులో అతిపెద్ద మసీదు, దీనికి కొంత ప్రభుత్వం తరఫున కొంత నిధుల్ని కూడా ఏర్పాటు చేస్తూ కొంత అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఎంతో సుదినం. ఎందుకంటే పుట్టిన ప్రతి ముస్లిం కూడా రంజాన్ అనేటువంటిది ఒక పవిత్ర మాసం. ఆ నెలలో ఎంతో నిష్ఠతో, ఎంతో వ్యయప్రయాసంతో ప్రతి ముస్లిం కూడా ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఈ ఉపవాస దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషికి కూడా ఆకలి దప్పులు విలువ తెలియజేయడం అనేది ఈ ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ప్రతిసారి కడుపు నిండితే పేదవాడి కడుపు తెలియదు కాబట్టి అల్లాహ్ తాలా మనకు ఒక ఉపవాస దీక్ష పెడితే ఈ సమయాల్లో ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి ఒక నీటి చుక్క కూడా అమృతంతో సమానంగా తోస్తుంది. కాబట్టి దీనివల్ల పేద ధనిక తారతమ్యం లేకుండా అందరికీ ధనతో సహాయాలు చేయాలనే ఉద్దేశంతో అల్లాహ్ తాలా రంజాన్ మాసం ఏర్పాటు చేసి ముస్లింలకు ప్రత్యేక మాసం ఏర్పాటు చేశారు. ఇదొక భాగం అయితే ఈరోజు సతామా రోజా అంటారు, అంటే షబ్బే ఖదర్. ముస్లింలు పవిత్రంగా భావించినటువంటి 27వ ఒక్కపొద్దు అంటారు. ఈరోజు ఈ ఉపవాస దీక్షని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ముస్లిం ఆచరిస్తారు. అలాగే తనకున్నటువంటి ధనధాన్యాలు వాటి కావచ్చు, బంగారు నగల మీద కూడా ఫిత్రా, జకాత్ అని ఒక ట్యాక్స్ రూపంలో తీసి పేదవాడికి అందజేస్తారన్నమాట ప్రతి ముస్లిం. ఇలాంటి బృహత్తర కార్యక్రమం జరుగుతున్నప్పుడు మా ఎమ్మెల్యే అయినటువంటి పాసం సునీల్ కుమార్ గారు నన్ను 2 రోజుల ముందు పిలిచి, ఇఫ్తార్ విందు విషయాన్ని మర్చిపోయినావా, ముస్లిం సోదరులకు మనం ఇఫ్తార్ చాలా అవుతుంది కదా, 2014 నుంచి 19 కాలంలో మనం ఇఫ్తార్ ఇచ్చాం కదా, ఇప్పుడు నేను ఇవ్వాలని అనుకుంటున్నాను అన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను ఆయనకి. ఇది మా ముస్లిం సోదరులందరూ కూడా ఒకసారి తెలియజేస్తున్నాను. ఎవరైతే రంజాన్ ఉపవాస దీక్ష పాటిస్తారో
ఉపవాసం క్లోజ్ చేసేటప్పుడు ఒక పవిత్రమైన సొమ్ముతో మాత్రమే ఆ ఉపవాస దీక్ష విరమణ చేయాలని చెప్పి ప్రతి ముస్లిం కోరుకుంటాడు. ఎందుకంటే తన స్వచ్ఛమైన డబ్బుతో మాత్రమే ఉపవాస దీక్ష చేయాలని కోరుకుంటాడు. అలాంటప్పుడు ఏదైనా ఇలాంటి రాజకీయ నాయకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని చేయవచ్చా లేదా అని కొంతమంది పెద్దలు అడుగుతున్నప్పుడు ఆయన ఏమన్నారంటే ఒకే మాట అన్నాడు, నేను గత 6 నెలల నుంచి నా జీతాన్ని తీసి పక్కన పెడుతున్నాను. ప్రభుత్వం నేను ఎమ్మెల్యేగా ఎన్నికలందుకు ఇచ్చినటువంటి నా జీతభత్యాన్ని తీసి సపరేట్ చేసి ఆ అమౌంట్ని మీ ఇఫ్తార్ విందుకు ఏర్పాటు చేస్తున్నాను. మీరు ఎంత పవిత్రంగా భావిస్తారో ఆ విందును కూడా నేను అంత పవిత్రంగా భావించాల ఉద్దేశంతో నేను మా ఇంట్లో మాట్లాడి మీ అమౌంట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నేను ఇఫ్తార్ విందు మనస్ఫూర్తిగా అనుకున్నాను. నేను ఒక పార్టీకి సంబంధించిన ఒక ప్రభుత్వానికి వ్యక్తిగా కాకుండా మీలో ఒకటిగా, మీలో స్థానికుడిగా, మీ గుడులో పుట్టినవాడిగా, మీ అనందముడిగా నేను కలిసిమెలిసి మనం ఉండాలని చెప్పని ఒక మత సామరస్యానికి ఎంతో ఒక ఉన్నతించిన వ్యక్తి మా పాసం సునీల్ కుమార్ గారు. ఆయన చెప్పిన వెంటనే ఆయన పిలుపు మేరకు మా ముస్లిం పెద్దలతో సంప్రదించి ఇఫ్తార్ ఏర్పాటు చేయాలంటే అనుకుని ఇక్కడ జామియా పేదలతో కావచ్చు, మన రియాజ్ బాయ్లతో కావచ్చు, మిగతా ఉన్నటువంటి పెద్ద మనుషులు జిలానీ బాయ్ వాళ్ళతో కావచ్చు, మా మౌలానాలు ముఫ్తీలు ఉన్నారు మత పెద్దలు, వాళ్ళందరూ సంప్రదిస్తే లేదు ఖచ్చితంగా చేద్దాము. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే వ్యక్తి మనకు ప్రజాప్రతినిధి, ప్రథమ పౌరుడు గూడూరుకి, ఒక నియోజకవర్గానికే ప్రథమ పౌరుడు. ఆయన ఎంతో మనస్ఫూర్తిగా మనకు ఇఫ్తార్ ఇస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా దాంట్లో పాల్గొనాలనుకున్నాము. కానీ ఒక అనివార్యకులు అభివృద్ధి జరిగిందంటే ఒక సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం జరిగిందని కూడా చెప్పకనే చెప్పవచ్చు మనకు. అదేవిధంగా ఇప్పుడు మాకు ఎన్నో ఇక్కడ మన నియోజకవర్గంలో సుమారు 70 మసీదులు ఉంటే గత సంవత్సరం నుంచి మనకు జీతపద్యాలు లేకుండా ఉంటే మొన్ననే ప్రభుత్వం వారు 6 నెలల జీతపద్యాలు 90,000 రూపాయలు మసీదులకు జమ చేయడం జరిగింది. అవి కూడా మసీదులో ఉన్న ఇమాం మోజులకు జీతపద్యాలుగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇఫ్తార్ ఏర్పాటు చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పిన అందరూ స్పందించడం, దాంతోపాటుగా నాతో పాటు మన ముఖ్యమైన నాయకులు రమ్మని చెప్తే ఈరోజు మన పట్టణ అధ్యక్షులు పులి శ్రీనివాసులు గారు, పెద్దలు చంద్రరామయ్య గారు, అలాగే అధికార ప్రతినిధి మన బిల్లు చంద్రరామయ్య గారు, చంద్రమౌళి గారు, అలాగే ఏస్పాక్ పెంచలే గారు, ఇంకా మిగతా సోదరులందరూ కూడా ఈరోజు వచ్చి మాకు సంఘీభావంగా ఇఫ్తార్లో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఇంకొక విషయం, హిందూ ముస్లింలు భాయి కాదండి, హిందూ ముస్లిం ఏకని మనం కలిసిమెలిసి ఇలాంటి ఇఫ్తార్లు అనేకం జరుపుకుంటూ ఉంటేనే మన యొక్క ప్రేమ అభిమానాలు పెరుగుతుంటాయి. మనం వేరు వాళ్ళు వేరుని కాకుండా ఇలాంటి యొక్క మాకు మంచి కలయికకి దారి చేసినటువంటి మా ఎమ్మెల్యే గారికి మరొక్కసారి ముస్లిం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడే మసీదులో మా చాలామంది పెద్దలు ఇఫ్తార్ ఇందుకు వచ్చినప్పుడు అనేక మంది నా దృష్టి తీసుకొచ్చిన విషయం ఏంటంటే మాకు ముస్లింలకి ఎంతో ఇబ్బందికరమైనటువంటి ఒక వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ఒకటి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దీని మీద మేము ఎంతో బాధాతప్త హోదాలో ఉన్నాము. మాకు ప్రభుత్వం మీద ప్రేమ ఉన్నా కూడా ఈ బిల్లు ప్రవేశపెట్టడం వల్ల మేము సరిగ్గా స్పందించలేకపోతున్నామని చాలామంది వాళ్ళ బాధను వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఇవి కూడా ఎమ్మెల్యే గారు వస్తే ఆయన దృష్టికి తీసుకెళ్తే ఈయన కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ముస్లిం హృదయాల్లో ఈ వక్ఫ్ బిల్లు అనేది ఒక పచ్చగా మిగిలింది కాబట్టి దీని మీద ఒక ఏదైనా నిర్ణయం తీసుకుంటారని చెప్పి కోరడం కూడా ముస్లిం ప్రజలకు కోరడం జరిగింది. ఇక్కడ ఉన్న జామియా ప్రజలందరూ కూడా ఇది ఒక జామియా ప్రజల కోరిక కాదు, ఇక్కడ నియోజకవర్గంలో ముస్లిం అందరూ కూడా ఈ బిల్లు మీద కొంచెం భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క బిల్లు విషయంలో ఒకసారి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ముస్లింలకు సరైన న్యాయం చేస్తారని కోరుకుంటూ, అలాగే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని గూడూరులో మన జామియా మసీద్ ఏర్పాటు చేసినందుకు జామియా మసీద్ కమిటీ వారికి మరియు ఇక్కడ వచ్చేసినటువంటి అందరి ప్రముఖులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రంజాన్ అందరి